హాయ్ అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మామిడికాయ తొక్క పచ్చడి చేసుకుందాం. చాలా బాగుంటుంది, పుల్లపుల్లగా కారం కారంగా. ఒక మామిడికాయ తీసుకుంటే ఇలా 4 స్పూన్లు కారం తీసుకోండి. నేను పచ్చడి కారం తీసుకున్నాను. పచ్చడి కారం ఉంటే పచ్చడి కారం తీసుకోండి, లేదా కూర కారం అయినా పర్వాలేదు. అలాగే 10 ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, సరిపడగా ఉప్పు. చాలా సింపుల్ అండి. మామిడికాయ కట్ చేసి మీకు తయారీ విధానం చూపిస్తాను. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇలాంటి రోల్ తీసుకోండి. ఇలా రోల్ తీసుకుని ఇలాగ కొంచెం ముందుగా జీలకర్ర వేసేసుకుందాం. చూడండి, జీలకర్ర ఇలా కొంచెం మరుగుగా తొక్కిన తర్వాత అప్పుడు ఇలాగ ఎల్లుల్లిపాయ వేసేసుకుందామండి. ఇవి కూడా కొంచెం ఇలాగ ఇప్పుడు ఎల్లుల్లిపాయ ఇలా కొంచెం మరుగుగా తొక్కిన తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు వేసి తొక్కుందామండి. ఇలా రోల్ ఇలాంటిది లేకపోతే కనుక మసాలా తొక్కునేది మీరు కొంచెం మిక్సీ జార్లో వేసుకుని మరుగా పట్టేసుకోండి. మెత్తగా కాకుండా కొంచెం మరుగుగా పట్టేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇందులోనే కళ్ళుప్పు వేసేసుకుందాం. కళ్ళుప్పు వేసేసుకుని ఇలాగా కళ్ళుప్పు అయినా సాల్ట్ అయినా పర్వాలేదు. కొంచెం మళ్ళీ కొన్ని మామిడికాయ ముక్కలు ఇలాగ వేసుకుని కొంచెం తొక్కు పక్కకి తీసేసుకోండి. ఎక్కువ పట్టదు కదా. ఇది కొంచెం మరుగుగా కొట్టుకున్నవి తీసి మళ్ళీ కొన్ని మొక్కలు వేసి మళ్ళీ అలా దంచుకుందాం. చూడండి, ఇలాగంతా మొత్తం ఇలా తొక్కేసాం కదా. ఇది మళ్ళీ ఇందులో వేసేసుకుందాం. చూడండి, కారం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే కారం వేసేస్తే ఇలా తొక్కేద్దాం. దీంతోనే కలిపేసుకుందామండి. చూడండి, ఇలాగ 4 స్పూన్ల కారం పడుద్ది. ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ, కొంచెం కారం పడుద్ది. తర్వాత ఒకసారి ఇలా తీసేసుకుని ఇలా కలిపేసుకుని తీసేసుకుందాం. చూడండి, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసుకుంటాం. పోపు చూపించాను మీకు. పోపు వేసుకుందాం. చూడండి, మూకుడు పెట్టి పొయ్యి వెలిగించుకున్నాం. మూకుడు వేడైంది. నూనె పోసుకుందాం సరిపడగా. చూడండి, మూకుడు వేడైంది. 2-3 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఎందుకంటే పచ్చళ్ళలో వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ అవసరం లేదు. కొన్ని మెంతులు వేసుకుందామండి. ఎన్నో వద్దు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. ఎంత వద్దు జీలకర్ర కూడా. 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. చూడండి, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని లైట్గా పసుపు కొంచెం, అలాగే కొంచెం ఇంగువ పొడి వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇలా కలిపేసుకొని పచ్చడి వేసేసుకుందాం. అందులో పచ్చడి చాలా బాగుంటుందండి. ఇలాగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలాగా చాలా బాగుంటుంది. మనం చట్నీలుగా వాడుకోవచ్చు, దోశ రొట్టెలో ఎందులో అయినా వాడుకోవచ్చు. బాగుంటుందండి. రైస్లో ఇంకా బాగుంటుంది. కావాలంటే మళ్ళీ పైన పోసుకోండి. సరిపోకపోతే కొంచెం నూనె పోసుకోండి పైన. చూడండి, మామిడికాయ తొక్క పచ్చడి. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.